ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యమ్మీగా పొడి గుత్తొంకాయ కర్రీ చేసుకుందామండి. సూపర్ ఉంటుంది ఇది. కొంచెం 1 స్పూన్ ఆయిల్లో మంచిగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చితో వేసుకొని చేసుకుంటే అద్దరిపోతుంది. ఎండుమిర్చి లేని వాళ్ళు మాత్రం ఎండు కారం వేసుకోండి. నేనైతే ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఇది కొంచెం డ్రై రోస్ట్ అయ్యాక ఆయిల్లో మంచిగా వేగిపోయాక కొన్ని ధనియాలు కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకోండి, అదిరిపోతుంది టేస్ట్. ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని వంకాయల్ని ఇలా 4 ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేసుకుందాం అనమాట. అంటే కంప్లీట్గా డీప్ ఫ్రై కాదు, జస్ట్ అలా. దీనికి కాంబినేషన్ సాంబార్ అండి. సాంబార్తో ఈ పొడి గుత్తొంకాయ అదిరిపోతుంది. నాకు పక్కన సాంబార్ అవుతుంది. నెక్స్ట్ ఈ మసాలాలోనే కొంచెం పొట్నాలు వేసేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సాల్ట్ కూడా యాడ్ చేసేసి నెక్స్ట్ వేగిన వంకాయల్లో ఈ పౌడర్ స్టఫ్ చేసేసి శుభ్రంగా మళ్ళీ మిగిలిన ఆయిల్లో వేసుకొని ఒక్క 2 మినిట్స్ పైనుంచి కరివేపాకు స్ప్రింకిల్ చేసుకోండి. ఒక 2